రాజాసింగ్ గారు చెప్పారు గోరక్షణ పేరుతో దందాలు జరుగుతున్నాయని. ఎందుకంటే పట్టుబడిన వారిలో A3 ఒక హిందూ, సెటిల్మెంట్ కోసం ప్రయత్నించిన వ్యక్తి కూడా హిందువే. అయితే ఒక ముస్లిం గోవుని తల్లిగా భావించడు, కానీ ఒక హిందూ గోవుని తల్లిగా భావించి దాన్ని కోసుకుని తినేవాడికి అమ్ముతున్నాడు. అంటే ఈ ఇద్దరిలో పెద్ద దుర్మార్గుడు ఎవరో మీరే చెప్పండి. అంటే తల్లిగా భావించే గోవు విషయంలో కూడా బేరసారాలు, సెటిల్మెంట్లు, దందాలు జరుగుతున్నాయన్నమాట. గోరక్షణ అంటే కేవలం రోడ్ల మీద బండ్లు ఆపడం, చెక్ పోస్టుల దగ్గర కాపలా కాయడం, గోవులను కొన్నవారు నిర్బంధించడం, వారిపై దాడులు చేయడం మాత్రమేనా? అసలు గోవులను ఎవరు అమ్ముతున్నారు? ఎందుకోసం అమ్ముతున్నారు? గోవులను కసాయిలకు అమ్మే వారి చైన్ ఎక్కడ ఉంది? బీఫ్ ఎక్స్పోర్ట్లో భారత్ నెంబర్ 1లో ఎందుకు ఉంది? బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎక్కువ శాతం హిందూ యజమానులు ఎందుకు ఉన్నారు? ఈ విషయాలపై మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? మేమైతే మా వంతు బాధ్యతగా ప్రతి బక్రీద్లో కూడా ముస్లిమ్స్కి అవేర్నెస్ కల్పిస్తూ అపీల్ చేయడం జరుగుతుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోహత్య చేయకూడదని. ఇస్లాంలో ఎక్కడ కూడా గోవుని ఖచ్చితంగా తినండి, తింటేనే మీరు ముస్లింలను ఎక్కడ కూడా చెప్పబడలేదు. పైగా ఇతర మత సాంప్రదాయాలను గౌరవించండి అని ఇస్లాం చెబుతుంది. నేనైతే అనేక సందర్భాల్లో గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ శివార్లోని పోచారం ఐటీ కారిడార్ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇబ్రాహీం అనే వ్యక్తి సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం కీసర మండలం రాంపల్లికి చెందినటువంటి సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ గో సంరక్షణ కార్యకర్తగా ఉన్నాడు. సోనూ సింగ్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. పశువుల అక్రమ రవాణాను గుర్తించి హిందూ సంఘాలకు ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం వరంగల్ వైపు నుంచి పశువులతో వస్తున్నటువంటి లారీని ఆపేందుకు సోనూ సింగ్ కారులో వెంబడించాడు. ఆ సమయంలో లారీలోని ఒక వ్యక్తితో అతడు గొడవ పడ్డాడు. లారీ డ్రైవర్ ఆపకుండా టోల్ గేట్ వద్ద అడ్డుపెట్టిన బారిగేట్లను ఢీకొంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే బుధవారం సాయంత్రం రాంపల్లి నుంచి కారులో వస్తున్నటువంటి సోనూ సింగ్ను బహదూర్పురాకు చెందిన ఇబ్రాహీం అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వెంబడించాడు. యమ్నంపల్లి వద్దకు రాగానే కారును అడ్డగించాడు. గోవులను తరలిస్తున్న విషయంలో గోరక్షక్ దళకు ఎందుకు అందిస్తున్నావంటూ సోనూ సింగ్తో ఇబ్రాహీం అతని స్నేహితులు గొడవకు దిగారు. ఈ క్రమంలో వాయువాదం క్రమంగా పెరిగి ఒకరినొకరు నెట్టుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు. గొడవ ఇంకా ముదరటంతో ఇబ్రాహీం తుపాకీతో సోనూ సింగ్ పై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ఒక తూట పక్కటెముకల్లోకి దూసుకెళ్లడంతో సోనూ సింగ్ అక్కడే కింద పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు బాధితుడిని మేడుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత బాధితుడిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ నినాదాలు కూడా చేశారు. ఈ ఘటనలో సోనూ సింగ్ పై కాల్పులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు A1 మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషితో పాటు ఇతనికి సహకరించిన నిందితుల్లో A3 కురవ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మొహసిన్ను అదుపులోకి తీసుకున్నారు. A2 హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీడియా మొత్తం కూడా ఇదే చూపించింది కదా. కానీ అసలు కథ ఏంటంటే, గోవుల అక్రమ రవాణా వెనక ఏం జరిగింది, సోనూ సింగ్ పై ఇబ్రాహీం ఎందుకు కాల్పులు జరిపాడో అసలు కథ రాచకొండ సిపి సుధీర్ బాబు గారు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇబ్రాహీం గత 12 సంవత్సరాలుగా పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడు. కాల్పులు జరిపిన ఇబ్రాహీంకు గాయపడ్డ సోనూ సింగ్కు గతంలో పరిచయాలు ఉన్నాయి. పశువుల రవాణాలో భాగంగా అక్రమంగా గోవులను తరలించే క్రమంలో 6 సార్లు గో రవాణాను అడ్డుకున్నాడు సోనూ సింగ్. ఇలా అడ్డుకోవడం వల్ల ఇబ్రాహీంకు ₹1,00,00,000 నష్టం వచ్చింది. భారీగా నష్టం రావడంతో సోనూ సింగ్తో దోస్తీ పెంచుకున్నాడు ఇబ్రాహీం. వీరిద్దరికీ పరిచయం ఏర్పడిన తర్వాత గోవుల అక్రమ రవాణా వ్యవహారంలో ఎందుకు తేడా వచ్చింది, గతంలో సోనూ సహకరించాడా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నట్లు సిపి గారు తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ బాంబు లాంటి మాట పేల్చాడు. గోరక్షణ పేరుతో దందాలు చేస్తున్నారు, ₹5,00,000 డిమాండ్ చేశాడు ఇబ్రాహీంతో. ఆ సందర్భంలోనే కాల్పులు జరిగాయి. ఈ విషయంలో సిట్ విచారణ జరిపించాలని రాజాసింగ్ అంటున్నారు.
పశువుల అక్రమ రవాణా చేయాలంటే తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సోను సింగ్ బెదిరించినట్లుగా ఇబ్రహీంతో పాటు మిగతా నిందితులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. సోను సింగ్ నిజంగా బెదిరించాడా లేక కావాలనే కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు పోలీసు అధికారులు. అయితే కాల్పులు జరిగిన రోజు నిందితులు ఒకరైనటువంటి శ్రీనివాస్ సోను సింగ్ ను సెటిల్ చేసుకుందాం రమ్మన్నారు. కానీ సోను లేదు అని అతని టైం ప్రకారం ఒక స్పాట్ చెప్పడంతో వీళ్ళంతా సోను పిలిచినటువంటి స్పాట్కి వెళ్ళారు. వెళ్ళాక ఒక గంట పాటు డిస్కషన్ గొడవ జరిగింది. ఆ తర్వాతే కాల్పులు జరిపి పారిపోయారన్నారు. వాళ్ళు దీనికోసం ఛత్తీస్గఢ్ నుంచి గన్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వాడినటువంటి వెహికల్తో పాటు గన్ 3 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సోను సింగ్ ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని సిపి సుధీర్ బాబు గారు చెప్పారు. ఈ విధంగా గోరక్షణ పేరుతో మర్డర్లు మరియు దందాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఒక విషయం గుర్తుందో లేదో, గోవులను తరలిస్తున్నారు అనే అనుమానంతో ముస్లిం అనుకుని హిందూని షూట్ చేసి చంపారు గోరక్షకులు. 2024 ఆగస్టు 23వ తేదీ రాత్రి ఢిల్లీ జాతీయ రహదారిలో హర్యానాలోని ఫరీదాబాద్కు చెందినటువంటి ఆర్యన్ మిశ్రా అనే 12వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థిని ముస్లిం అనే అనుమానంతో 5 వ్యక్తుల బృందం అత్యంత దారుణంగా కారులో వెంబడించి తుపాకీతో కాల్చి చంపేశారు. నిందితులు గోరక్షకులు అయినటువంటి సౌరభ్, అనిల్ కౌశిక్, వరుణ్ కృష్ణ మరియు ఆదేశ్లను ఆగస్టు 28న పోలీసులు అరెస్టు చేసి 2 రోజుల పాటు పోలీసుల కస్టడీకి తరలించారు. ఆ రోజు పశువుల స్మగ్లర్లు ఆ ప్రదేశంలో రెక్కి నిర్వహిస్తున్నారని గోరక్షణకు సమాచారం అందటంతో ఆ సమయంలో 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రా, హర్షిత్ గులాటి మరియు సాగర్ గులాటి అనే యువకులు తమ స్నేహితురాలు అయినటువంటి 2 యువతులతో రెనాల్డ్ డస్టర్ కారులో ఢిల్లీ టు ఆగ్రా నేషనల్ హైవేలో వెళ్తున్నారు. హర్షిత్ కారు నడుపుతుండగా ఆర్యన్ మిశ్రా తన పక్క సీట్లో కూర్చున్నాడు. వీళ్ళు వెళ్తున్న రెనాల్డ్ డస్టర్ కారే పశువుల స్మగ్లర్లది అనుకుని గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడి చేసే బృందం మరో కారులో ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవేపై సుమారు 30 కిలోమీటర్లు వారిని వెంబడించింది. తుపాకీ చూపి కారు ఆపవలసిందిగా హెచ్చరించారు. అయితే ఆర్యన్ మిశ్రా తన స్నేహితులు తమను బెదిరించి దోచుకోవడానికి వెంబడిస్తున్నారనుకుని ఇంకా వేగంగా కారుని పరిగెత్తించారు. ఈ విధంగా దాదాపు 30 కిలోమీటర్ల వరకు చేజింగ్ నడిచింది. ఆ చేజింగ్ తర్వాత వచ్చే గోత్పురి టోల్ ప్లాజా వద్ద ఆర్యన్ మిశ్రా మరియు తన స్నేహితుడు ఉన్న కార్ అక్కడున్న బారిగేట్స్ని ఢీకొట్టారు. అదే సమయంలో గోరక్షకులుగా చెప్పుకునేటువంటి వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో ఆర్యన్ మిశ్రా మెడకి బుల్లెట్ తగిలింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి హర్షిత్ కారు ఆపేశాడు. అప్పుడు వేగంగా ముందుకు దూసుకొచ్చినటువంటి గోరక్షక మూకా సభ్యులు ఆర్యన్ గుండెలోకి నేరుగా మరోసారి కాల్చారు. దీంతో ఆర్యన్ అక్కడికక్కడికే మరణించాడు. అత్యంత కిరాతకంగా ఆ యువకుడిని చంపేసిన తర్వాత ఆ కారులోని 2 యువతులను చూశాక వాళ్ళ వేషాధారణ హిందువులలో ఉండడం చూసి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. అయిపోయిన తర్వాత విచారణలో పోలీసులు 5గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. అంటే గోవులను తరలించేది ఒక ముస్లిం అని అనుమానంతో కాల్చి చంపేశారు. అయితే ఇక్కడ సౌరభ్, అనిల్ కౌశిక్కి గనులు ఎలా వచ్చాయి, అలాగే మొన్న జరిగిన ఘటన ఇబ్రహీంకి కూడా గనులు ఎలా వచ్చాయి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా గోరక్షణ పేరుతో, గో అక్రమ రవాణా పేరుతో ఒకరినొకరు చంపుకుంటూ పోతే ఇక చట్టాలు ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు? ఇలా 1 కాదు 2 కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. వారిలో చనిపోయిన వారి శాతం ముస్లింలు మరియు దళితులదే ఎక్కువగా ఉన్నారు. 2010 నుండి 2018 వరకు దేశంలో జరిగిన వేరువేరు సంఘటనలలో 44 మంది చంపబడ్డారు. 160 మంది కోలుకోలేనటువంటి గాయాల పాలైపోయారు. సెప్టెంబర్ 2015 ఉత్తరప్రదేశ్లో 52 సంవత్సరాల మొహమ్మద్ అఖ్లాఖ్ను చంపేశారు. తన 22 ఏళ్ల కొడుకుని ఇటుకలతో కొట్టి దాడి చేశారు. మార్చి 2016 జార్ఖండ్లో మొహమ్మద్ మజ్లూమ్ అన్సారీ, అతని 12 ఏళ్ల కొడుకు ఇంతియాజ్ అన్సారీ ఒక చెట్టుకు వేలాడదీసి కనిపించారు. వారి శరీరం అంతా గాయాలతో, చేతులు వెనక కట్టేసి ఉన్నాయి. జూలై 2016 చిక్మంగళూరు కర్ణాటకలో దళితులు బీఫ్ తింటున్నారనే అనుమానంతో బజరంగ్ దళ్ సభ్యులు దారుణంగా కొట్టారు. జూలై 2017 ట్రైన్లో 15 సంవత్సరాల జునైద్ ఖాన్ ని కత్తితో పొడిచి చంపేశారు. ఇదే హర్యానాలో గత ఏడాది ఫిబ్రవరిలో నజీర్ హుస్సేన్, జునైద్ ఖాన్ ఈ ఇద్దరిని ఎస్యూవీ కార్లో సజీవంగా కాల్చేశారు. ఇలా ఒళ్ళు గగురు పొడిచే హత్యలు ఎన్నో జరుగుతున్నాయి గోర సంరక్షణ పేరుతో. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీల నుండి కోట్లు విలువ చేసే ఎలక్ట్రోల్ బాండ్స్ ఎవరికి చెందినవి? మన దేశంలో 6 పెద్ద పెద్ద బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు బ్రాహ్మణులకు చెందినవే, కానీ వాటికి ముస్లింల పేర్లు పెట్టి మార్వాడి హిందువులు ఓనర్స్గా నడిపిస్తున్నారు. మరి ఇవి ఏవి కూడా గోరక్షక మూకలకు కనిపించడం లేదా? ఇకనైనా గోరక్షణ పేరు మీద జరుగుతున్న దాడులు ఆగడానికి
ప్రభుత్వం మరియు ప్రజలు కూడా దీనికి సంబంధించినటువంటి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని, ఒక నిండు జీవితాన్ని తమ తల్లిదండ్రులకి ఆధారంగా నిలబడే, కుటుంబానికి అండగా నిలబడే ప్రాణాన్ని తీసేటటువంటి విధానం ఏ ధర్మం కూడా ప్రోత్సహించదు కదా. ఒక్కసారి మీరే ఆలోచించండి. గోరక్షణ అంటే కేవలం రోడ్ల మీద బండ్లు ఆపేసి చెక్ పోస్టుల దగ్గర కాపలా కాసి ఉండడమా? అసలు గోవులను ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? గోమాతను తల్లిగా భావించే కొంతమంది హిందూ రైతులే గోవులను అమ్మే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందండి? అసలు మన భారతదేశంలో గోవులను ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, అసలు ఈ చైన్ ఎవరు నడిపిస్తున్నారు? ఈ విషయాల గురించి ఎప్పుడైనా మీరు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారా? లేదా కనీసం ఆలోచించారా? గోవులను అక్రమంగా తరలిస్తున్నారని తెలిస్తే మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీసులతో పాటు కలిసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అలా కాదని చట్టాన్ని చేతులు తీసుకొని గో సంరక్షణ పేరుతో హత్యలు చేసి దాడులకు దిగే ప్రయత్నం చేయకండి. ఇవన్నీ మేము చేయలేమంటే కనీసం గోవునైనా జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక జీవో పాస్ చేసి మన జాతీయ జంతువుగా గోవుని ప్రకటించినట్లయితే ఇలాంటి గో హత్యలు, గో దందాలు, గో మర్డర్లు జరగవని నా గట్టి నమ్మకం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే విషయంలో మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కామెంట్ చేసే ముందు ఒక ముస్లిం అయితే ముస్లింలకు అనుకూలంగా, హిందూ అయితే హిందువులకు అనుకూలంగా కాకుండా ఒక మనిషిగా మానవత్వంతో ఒక భారతీయుడిగా మీరు నాకు కామెంట్ చేయండి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీ కామెంట్ మీ క్యారెక్టర్ని ఇక్కడ నిర్ధారిస్తుంది. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.